బారి సిండ్రోమ్ ఇప్పుడు ఏపీ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇది పెద్దగా భయపడాల్సినటువంటి వ్యాధేం కాదు, కానీ ఇప్పుడు రాష్ట్రంలో కేసులు పెరుగుతుండడం పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది. తాజాగా రాష్ట్రంలో 17 మందికి సోకినట్లు లెక్కలు చెబుతున్నాయి. 1,00,000 మందిలో ఒకరికి సోకే అత్యంత అరుదైన వ్యాధి అని వైద్యారోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు చెబుతున్నారు. ఇక గులియన్ బారి సిండ్రోమ్ మనిషిలోని రోగ నిరోధక శక్తిని నశించేలా చేస్తుంది. శారీరకంగా దృఢంగా లేని వారిపై ఎక్కువగా ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా ఇలాంటి వారిలో వెన్నెముక, చేతి, కాలి ఎముకల్లో బలం లేకపోవడం, కండరాల బలహీనత, నడవటం, మింగటం కష్టంగా మారుతుంది. ఇవన్నీ కూడా వ్యాధి లక్షణాలు. దీని బారి నుంచి బయటపడాలంటే ఇంట్రావీనస్ ఇమ్యునోగ్లోబులిన్ ఇంజెక్షన్ చేయించుకోవాల్సి ఉంటుందని వైద్యశాఖ సెక్రటరీ కృష్ణబాబు చెబుతున్నారు. ఏపీలో 8,000 వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. ఇక డీటెయిల్స్ మనకు ఏపీ కోఆర్డినేటర్ రాజేష్ అందిస్తారు. రాజేష్, చెప్పండి, ఇది ఒకరి నుంచి ఒకరికి వచ్చేటువంటి వ్యాధి కాదు అంటున్నారు. మరి ఎలా వస్తుంది? ప్రజలను ఏ విధంగా అలర్ట్ చేస్తున్నారు? చూసిన జీవీఎస్ కేసులపై వైద్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు స్పష్టత ఇచ్చారు. అయితే రాష్ట్రంలో ఇప్పటి వరకు 17 గులియన్ బారిన పడిన కేసులు నమోదైనాయని, అయితే 1,00,000 మందిలో ఒకరికి సోకే అవకాశం ఎక్కువగా ఉండిద్దని, అయితే ఈ అరుదైన వ్యాధి జీబీఎస్ గురించి ఎక్కడా కూడా ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన పడలేదు. రాష్ట్రంలో దీని నివారణకు అవసరమైన ప్రక్రియ అంతా కూడా రాష్ట్రంలో సిద్ధంగా ఉంది. ఎక్కడా కూడా ఎవరు కూడా ఆధారపడాల్సిన పడలేదని స్పష్టం చేశారు. అదేవిధంగా గులియన్ బారిన సిండ్రోమ్ రోగ నిరోధక శక్తిని నశింపజేస్తుందని, ఈ నశింపజేసే శక్తిని మళ్ళీ పెంపొందించాలంటే పూర్తి స్థాయిలో కండరాల